నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. జిల్లాలోని పెన్షన్దారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ కావాలని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు ఎంపీడీఓలతో పెన్షన్ పంపిణీపై కలెక్టర్ సమీక్షించారు. ఆగస్టు 1వ తేదీనే జిల్లాలో పెన్షన్లు పంపిణీ కావాలని, పెన్షన్ డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. 1వ తేదీనే 100% పెన్షన్లు పంపిణీ చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒక రౌండ్ ఆఫ్ ఓరియంటేషన్ మళ్ళీ కావాలంటే కూడా ఇచ్చుకోండి, మీటింగ్ కండక్ట్ చేసుకోండి. టుమారో ఇస్ లాస్ట్ డే కదా, 1 more day to go. సో మోరోవర్ ఇంకా అమౌంట్ తోటి ఒక మీటింగ్ పెట్టుకొని అమౌంట్ అంతా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని అమౌంట్ అంతా డ్రా చేసుకొని 31st యూజువల్లీ డ్రా. సో డ్రా చేసుకోండి, అవన్నీ మీరు రెడీ చేసుకోండి. బట్ రౌండ్ ఆఫ్ ఓరియంటేషన్ అగైన్ యాప్ తోటి ఏదైనా ప్రాబ్లం ఉంది, లాస్ట్ టైం ఎవరెవరు వీక్ డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళతో కూడా కావాలంటే మళ్ళీ ఒక ఓరియంటేషన్ పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చేయండి, రిఫ్రెషర్ కోర్స్ పెట్టుకోండి. అనదర్ థింగ్ ఇస్ మనకు ఒక 18 మండల్స్లో సిగ్నల్స్ రావు, ఆఫ్లైన్ మండల్స్ ఉన్నాయి. సో అది ఏమైపోయింది, వీ టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఆఫ్లైన్, మీరు మళ్ళీ ఎక్కడికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న చోటుకు వస్తారో అక్కడికి లింక్ అవుతుంది. సో ద స్మార్టెస్ట్ వే టు డూ దిస్, యూ డూ సమ్ డిస్ట్రిబ్యూషన్, కమ్ బ్యాక్ టు ద హెడ్ క్వార్టర్స్, అంటే సిగ్నల్ ఉన్న చోటు దగ్గర వచ్చి కొంచెం అప్లోడ్ చేస్తే మాకు జీరో లేకుండా కనిపిస్తుంది. సో దట్స్ వాట్ వీ డిడ్, బట్ వీ డిడ్ లిటిల్ లేట్ లాస్ట్ టైం. అది లేకుండా ఆఫ్లైన్ మండల్స్ ఏవేవి ఉన్నాయో అక్కడికి మీరు డిస్ట్రిబ్యూట్ చేసేసి కొంచెం డీసెంట్గా రాగానే తొందరగా మీరు మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం ఆ ఏరియాలో ఉన్న విఆర్ఓ పనిచేసేది తెలియదు ఏం లేదు. దేవరాల్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ 15 days కాబట్టి అక్కడ కూడా డిలే లేకుండా ఇంటర్నెట్ లేదు, అది లేదు ఇది లేదు చెప్పకుండా కొంచెం తొందరగా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు చూసుకోవాలి. సో ఆఫ్లైన్ పెన్షన్స్ ఎవరికి ఉన్నాయో, ఆఫ్లైన్ సెక్రటరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని జీరో కనిపించకుండా చూసుకుంటే దెన్ ఎనీవేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ వెల్ కాబట్టి అది ఒకటి చేస్తాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో కారు వెనక అద్దం ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులతో కారు జిలుగుమిల్లి మండలం బరింకలపాడు నుంచి జిలుగుమిల్లి వెళుతున్న సమయంలో బరింకలపాడు జంక్షన్ వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాయి విసిరారు. ఆ రాయి కారు వెనక అద్దానికి తగిలి ధ్వంసమైంది. అయితే అప్రమత్తమైన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే తన కారులో లేరు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు పోలీసులను కోరారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది అనగా, 1 గంట క్రితం జరిగినటువంటి ఏదైతే నా కారు దాడి చేయడం జరిగింది బరింకలపాడు అడ్డు రోడ్డు దగ్గర. ఆ వాహనంలో లేను. దీనిపై ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, నేను సేఫ్గానే ఉన్నాను. ఇలాంటి చర్యలు చేసేపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా మేము దీనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం. ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో పోలవరం ఎమ్మెల్యే గారైన శ్రీ చిర్రి బాలరాజు గారు జీలుగుమిల్లి మండలంలోని బరింకలపాడు వారి ఇంటి దగ్గర నుంచి వారి బ్రదరు వాళ్ళ రిలేటివ్స్ ముగ్గురు కలిసి ఆయన కారులో ఇంటి దగ్గర నుంచి జీలుగుమిల్లి వెళ్తూ ఉండగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వచ్చేవాటికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాయిని వారి కారు వెనక వైపు ఉన్న అద్దానికి విసరగా కారు అద్దం పగిలింది. దీనిలో ఎవరికి ఏ విధమైన గాయాలు తగలలేదు. మరియు కారులో ఆ టైంలో ఎమ్మెల్యే గారు లేరు. ఇది గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆకతాయి చేసిన పనిలాగా మేము భావిస్తున్నాం. ఏలూరు జిల్లా ఎస్పీ గారు మరియు పోలవరం డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో రాయి ఎవరు వేసింది విచారిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటు అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తదుపరి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేయుచున్నారు. భక్తులు దర్శనంలే కాకుండా వారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కానీ, వాహన పూజలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామివారిని దర్శించి తదనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం గౌరీ శంకరపురం స్కూల్లో స్థానిక కూటమి నాయకులు విద్యార్థులకు యూనిఫామ్తో పాటు కిట్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పథకాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారని, కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో జాతికి ఎంతో గర్వకారణమైన డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ, అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పథకాలకు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని కూటమి నాయకులు అన్నారు. అలాగే విద్యార్థులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు కోరారు. దాన్ని మనం మన పార్టీ కాదు, ఏ పార్టీ కూడా మేము ఇక్కడ రాయిస్తాము. అదే జరిగింది. తర్వాత స్కూల్కి ప్రత్యేకంగా తీసుకుని అందరూ కూడా అసెంబ్లీలో అనుకుని ఈరోజు గౌరీ శంకరపురం స్కూల్కి మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ కిట్టు మనం స్పాన్సర్ చేసినట్టుగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరుస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎప్పుడు జరిగే కార్యక్రమం అయినా ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా ఇక ఎక్కడ ఆగకుండా అన్న దానికేమో డొక్కా సీతమ్మ గారి పేరు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు కానీ, అలాగే విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు కానీ, ఇలాగా గత ప్రభుత్వం అన్ని పేర్లు మార్చేసి అంతా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితిలో ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏంటంటే ఏదైతే కొత్త ప్రభుత్వం ఉందో వాళ్ళు ఎన్టీఆర్ అన్న ఇంకొకటి ఆ పేర్లు కాకుండా సేవ, నిజానికి సంఘానికి సేవ చేసిన పెద్దలు, పార్టీలకు సంబంధం లేకుండా, వ్యక్తులకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా అందరినీ వేరు వేరు ఇట్ల నుంచి వాళ్ళందరినీ పెద్దల్ని, విజ్ఞుల్ని అందరి పేర్లు పెట్టడం
దాని ద్వారా అందరికీ ఈ సమాజంలో గౌరవం ఉన్నట్టుగా మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అన్నట్టుగా విద్య ద్వారానే మనందరం కూడా ఆ స్థాయికి చేరుకుంటాం. ఏదైతే గౌరీ శంకరపురం స్కూల్కి వచ్చి ఈ స్కూల్ కిట్లు ఇవన్నీ ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బంగారు భవిష్యత్తు ఉన్న మీ అందరూ కూడా ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి, తర్వాత పరిశుభ్రత, తర్వాత మాస్టర్ చెప్పిన పాఠాన్ని సాయంత్రం వెళ్ళిన తర్వాత బళ్ళు వేసుకోవాలి. ఇలాంటివి మనం మర్చిపోయి గందరగోళంగా ఉంటే మన జీవితమే గందరగోళం అవుతుంది. ఎంత చదివినా సరే మనకి మంచి భవిష్యత్తు రావాలంటే ముందు గురువు గారిని మనం సంస్కారవంతంగా ఆయన చెప్పింది ప్రతిదీ మంచి అయినా చెడైనా విద్యను ఇచ్చే గురువు గారిని తల్లిదండ్రుల తర్వాత ఆయన్ని దేవుడిగా భావించి మీ అందరూ బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపటి రోజున ఈ స్కూలు ఏదైతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేమందరం గవర్నమెంట్ దృష్టికి, ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము త్వరలోనే మీకు నెరవేర్చగలమని, మంచి విద్య కోసం మంచి వాతావరణం అలవాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం స్థానిక ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి రీటైల్ బ్యాంక్ మిత్ర, సంగీత మొబైల్ స్టోర్స్, అపోలో ఫార్మసీ, ముతూట్ ఫైనాన్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, శ్రీ సిటీ, టాటా వెస్ట్రన్ కంపెనీలు రానున్నాయి. జీతం మినిమం 12,000 నుంచి ఆయా ఉద్యోగ స్థాయిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చదివి వయసు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున శుభాకాంక్షలు. రేపు అనగా 31/7/24న ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా జరుగుతున్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 మండలాల్లోనూ ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాము. దీంట్లో మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 6 కంపెనీలు రాబోతున్నాయి. దాంట్లో ఒకటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సుమారుగా 14,000 రూపాయల శాలరీ ఇస్తారు. రెండోది సంగీత మొబైల్స్ అనేటటువంటిది, దీంట్లో 4 రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది 11,000 దగ్గర నుంచి 21,000 దాకా శాలరీ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. మూడో కంపెనీ అపోలో ఫార్మసీ, దీంట్లో 2 రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 11,000 నుంచి 18,000 దాకా దీంట్లో శాలరీ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే నాలుగవది ముతూట్ ఫైనాన్స్, దీంట్లో 10,000 నుంచి 19,000 దాకా శాలరీ అనేటటువంటివి ఉన్నాయి. దీంట్లో 3 రకాలైనటువంటి రోల్స్ ఉన్నాయి. ఐదవది ఎన్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటిది ఒకటి ఉంది. దీంట్లో 16,000 రూపాయల శాలరీ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఆరవది టాటా వెస్టర్న్ అనేటటువంటి కంపెనీ, దీంట్లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇది 18,900 రూపాయల శాలరీ వీరు ఇస్తామనేటటువంటిది జరుగుతుంది. దీంట్లో సుమారుగా రేపు 280 పోస్టులకు గాను ఉద్యోగ మేళా అనేటటువంటిది జరగబోతున్నది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని డిగ్రీ చదివినటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఇది ఛత్రపతి శివాజీ మరియు సెట్వెల్ మరియు ఉపాధి కల్పన సంస్థ ఏలూరు వారి సహకారంతో జరుగుతున్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనసారా కోరుచున్నాను.
కృష్ణా డెల్టా పరిధిలో సాగు భూములకు పట్టిసీమ ఎత్తిపోతల కాల్వ నుండి సాగునీరు అందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు మండలంలోని పాలగూడెంలో పంట కాల్వలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంగా ఉందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకు సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందేవారన్నారు. ఈ పరిస్థితుల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జలవనరుల శాఖ అధికారులు స్పందించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాలువ నుండి కృష్ణా డెల్టా పరిధిలోని కాలువలకు సాగునీరు మళ్లించి అన్నదాతలను ఆదుకోవటం వల్ల కృతజ్ఞతలు తెలిపారు. అయితే పంట కాలువలు గుర్రపు డెక్క, తూడు, తుక్కుతో నిండిపోవడంతో నీరు సక్రమంగా పారటం లేదని, పంట కాలువలను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తున్న వాటర్ని కొప్పులవారిగూడెం దగ్గర కాలంలోకి మళ్లించి కృష్ణాయగారికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ పంట బోధులకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఎండిపోతున్న నారుమళ్ళు ఈ నీళ్లు ద్వారా బతికే అవకాశం ఉన్నది. అయితే గోదావరి డెల్టా కింద నాట్లు పూర్తయిపోతున్నా సరే ఇవాళ కృష్ణాయగట్టు కింద ఇంకా నాట్లు పూర్తిగా పరిస్థితి ఉన్నది. అన్నదాతలు చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వం అధికారులు స్పందించి నీళ్ళు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ పంట పూర్తి అయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గోదావరి డెల్టాకు కానీ అట్లాగే కృష్ణా డెల్టాకు కానీ ఇవాళ పాలగూడెం ప్రాంత ఆయకట్టు, శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్నది. ఇటు గోదావరి నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు, అటు కృష్ణా నుంచి కూడా నీళ్లు సక్రమంగా రావడం లేదు. కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి. అంతేకాకుండా కాలువలన్నీ కూడా, పంట బోధులన్నీ కూడా గుర్రపు డెక్క, తూడు, చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ కాలువలు కూడా వెంటనే బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయిల్ ఫామ్ ధర పెంపునకు కృషి చేస్తానని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. 3F ఆయిల్ ఫామ్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని భీమడోలు మండలం పొలసానిపల్లి శివారు ఆంజనేయ నగరం గ్రామంలో ఎమ్మెల్యే ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామ్మోహన్, సర్పంచ్ షేక్ రహేమా బేగం హస్సేనా, టీడీపీ సీనియర్ నాయకులు గన్ని నాగగోపాలరావు, జనసేన మండల అధ్యక్షుడు ప్రత్తి మదన్, పుప్పాల శ్రీనివాసరావు, కరణం పెద్దిరాజు, 3F ఆయిల్ ఫామ్ సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 3F ఆయిల్ ఫామ్ యజమానానికి, అలాగే మన హార్టికల్చర్ వారికి, డ్రిప్ ఇరిగేషన్, అలాగే మన సర్పంచ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రభుత్వంలో రాబోయే కాలంలో ఉచితంగా ఇచ్చేటట్టు ఈ ఆయిల్ ఫామ్కి, అంటే అంతకుముందు 70-30% ఉన్న ఎక్కడ కూడా రైతులకు రాని విధంగా ఉంది. కాకపోతే మరికొద్ది రోజుల్లోనే ఈ మొక్కలన్నీ కూడా 100% సబ్సిడీతో మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. మనకి హెక్టార్కి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా 10,500 సబ్సిడీ రూపంలో రైతులకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఎలాగంటే శాంక్షన్ అయినట్లో కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు దాకా కూడా డ్రిప్ ఇరిగేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా అందుబాటులో డ్రిప్ ఇరిగేషన్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.